ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి, రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అయినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి శాసన మండలి సభ్యులకు, అలాగే వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఈరోజు ముఖ్యంగా పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి కార్యవర్గ సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుకి కూడా ఈ యొక్క దినపత్రికలకు కానీ, ఈ యొక్క ఛానళ్లకు కానీ, మన నాయకునికి కానీ, మన నాయకుల మీద నిందలు మోపేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేదు. ఇటీవల చూశాం ఎంత దౌర్భాగ్యానికి దిగారంటే, తిరుపతి లడ్డులో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలుషితం చేశారు, ఆ లడ్డును కలుషితం చేశారని చెప్పి ప్రచారం చేశారు. నేను అడుగుతున్నాను ఈ నాయకులకు, అయ్యా ఇంత నీచమైనటువంటి సంస్కృతి, ఇంత నీచానికి దిగజారే, ఏమన్నా మీకేమైనా మనసు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మా నాయకుడికి కానీ, మా నాయకులకు కానీ ఆ యొక్క పవిత్రమైనటువంటి లడ్డును కలుషితం చేయాల్సినటువంటి దౌర్భాగ్యం ఎందుకు వస్తుందయ్యా? నీచమైన ఒకసారి గుర్తు పెట్టుకోండి, మీరు చేసినటువంటి ఆ నీచమైన పని వల్ల ఎప్పుడూ లేనటువంటి అపశృతి ఈరోజు తిరుమల దేవస్థానంలో జరిగింది. దానికి కారణం మీరు ఆ దేవుని మీద చెప్పినటువంటి అసత్య ప్రచారాలు గుర్తు పెట్టుకోండి. కాలం దగ్గర పడుతుంది. నిన్న మన కొన్ని ట్రోలింగ్ చూసా. మన నాయకురాలు పాపం ఆమె రోజమ్మ ఉంది. రోజమ్మ వాళ్ళ సొంత అన్నతో నాకు తెలుసు, నాకు ఎందుకంటే వాళ్ళ అన్న వాళ్ళ కుటుంబం నాకు పరిచయం. ఆమె పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అన్న వాళ్ళ చెల్లెను తీసుకొని ముద్దు పెడితే దాన్ని విపరీతంగా విష ప్రచారం చేసుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. సిగ్గులేని నీచమైనటువంటి చదవాలారా, కొంచెమన్నా బుద్ధి తెచ్చుకోండి. మీ దగ్గర సోషల్ మీడియా ఉందని చెప్పి మీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేసుకుని మా యొక్క నాయకులందరినీ కూడా చీప్ గా మీరు ప్రవర్తిస్తూ మీ దాని మీద చిన్న పోస్టింగ్ పెడితే కూడా అరెస్టు చేస్తామంటున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఎంతమందిని మీరు ఆపుతారు? మీరు ఒకసారి మేము కల్లెర చేస్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మా ప్రభంజనంలో కొట్టుకొని పోతారు, గుర్తు పెట్టుకోండి. మొన్న వారం 10 రోజుల కిందట ఈ యొక్క తిరుపతిలో జరిగినటువంటి అపశృతిలో కొంతమంది మరణిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి హాస్పిటల్కి వస్తారని తెలిసి ఎన్ని అవాంతరాలు సృష్టించారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మీరందరూ కూడా సాక్ష్యం అనుకుంటా, ఇక్కడటువంటి లీడర్లంతా ఎయిర్పోర్ట్ నుంచి వస్తా ఉంటే ఆయన యొక్క వాహనాన్ని హాస్పిటల్ చేరుకోకుండా దారిలో ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేశారు. లారీలన్నీ అడ్డం పెట్టారు ఆయన రాకూడదని చెప్పి. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏమో హాస్పిటల్లో కూర్చొని అక్కడనే టైం వేస్ట్ చేసుకుంటూ ఇక్కడ రాకూడదని చెప్పి ప్రయత్నాలు చేశారు. కానీ మన నాయకుడు వెనకడుగు వేయాల. కారు ఆపితే కారు దిగి నడుచుకుంటూ వచ్చారు అక్కడికి హాస్పిటల్ కు. నడుచుకుంటూ వస్తే ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచం వచ్చేట్టు వచ్చినారు. మాస్ కాదు, క్లాస్ కాదు, అక్కడటువంటి రోగులు కాదు, వాళ్ళ యొక్క అటెండెంట్లు కాదు, ఆ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందులతో కాదు, అక్కడటువంటి డాక్టర్లు సైతం జగన్మోహన్ రెడ్డి చూడడానికి కోసం తండోపతండాలకు వస్తే అది యొక్క నాయకుని యొక్క లక్ష్యం. ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుంటే మా కాలర్ పట్టుకోండి అని చెప్పి ఆ రోజు లోకేష్ గారు చెప్పారు. లోకేష్ గారి గుర్తుకు చేస్తున్నా, తప్పకుండా ఇక్కడటువంటి నాయకులు కాదు, ఇక్కడటువంటి జనమంతా కూడా మీ కారులు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు మీ యొక్క పోలీసులు పెట్టేటువంటి వేధింపులు తట్టుకోలేక ఇంకా 4 రోజులు స్తబ్దగా ఉన్నారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి బాబు గారు, మరొకసారి గుర్తు చేసుకోండి. ఇంకొక నెల లోపల మా జగన్ రెడ్డి యొక్క రథ చక్రాలు కదులుతాయి, జిల్లాలకు వస్తాయి.
3 నెలల లోపల భయం అనేది మా కార్యకర్తలు గాని జనం గాని ఉండదు. ఒక 3 నెలల లోపల జనానికి భయం దూరం అవుతుంది. ఒక 6 నెలల లోపల బాబు గారు గుర్తుపెట్టుకోండి, 6 నెలల లోపల జనంలో తిరుగుబాటు వస్తుంది. బాబు గారు గుర్తుపెట్టుకోండి, 9 నెలల లోపల మీ యొక్క చొక్కాలు పట్టుకొని నిలదీస్తారు జనం. బాబు గారు గుర్తుపెట్టుకోండి, ఏ రోజు ఎలక్షన్స్ వచ్చినా కూడా నీ పని కలాస్ అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు ఎలక్షన్లు జరగడం ఒకటే, తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క దుష్ట పరిపాలన, ఎటువంటి పరిస్థితుల్లో ఈ మోసం చేసినటువంటి నాయకులు ఉండరని చెప్పి మీ అందరికీ చెప్తూ, ధైర్యంగా మీరందరూ కూడా ఎటువంటి కేసులకు దానికి దీనికి బాధపడవద్దండి. పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ మీద కేసులు పెడితే ఆ కేసుల నుంచి మిమ్మల్ని బయటేసేదానికి పార్టీ ముందర ఉంటుంది. ఏ కార్యకర్త కన్నా అన్యాయంగా నష్టం జరిగితే, ఆర్థికంగా నష్టం జరిగినా కూడా ఇక్కడటువంటి పార్టీ మీకు అండదండలుగా ఉంటుంది. పోరాటం చేసేటువంటి బాధ్యత మీది, మిమ్మల్ని ఆదుకునేటువంటి బాధ్యత పార్టీది, జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ మరొకసారి పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం కోసం పునరంకితం కావాల్సింది కనుక కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్.